ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను మహేష్ బాబు అభిమానులు శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమాన నటుడైన మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే పట్టణంలోని లయన్స్ క్లబ్ భవనంలో సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తొలుత పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు దాసరి శేషకుమార్ మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే విధంగా పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మహేష్ బాబు అభిమాన సంఘం నాయకులు పెవరిశెట్టి మురళీకృష్ణ భావన ఋషి మాట్లాడుతూ తన సినిమాలతో ప్రజలలో చైతన్యం తీసుకురావడంతో పాటుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి మహేష్ బాబు అని కొనియాడారు. ఆయన ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటుగా మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ హాల్లో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ కూడా రక్తదానం చేయడానికి మా క్లబ్కి రావడం జరిగిందండి. వాళ్ళని హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నామండి. ఈ సందర్భంగా చిన్న విషయం నేను తెలియచేయాలండి. రక్తదానం చేయటం వల్ల ఉపయోగాలు ఏంటనేది, మనం మగవారు ఎవరైనా సరే రక్తదానం చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మగవారికి బ్లడ్ బయటికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ప్రతిసారి కూడా ఒక మనిషి బ్లడ్ ఇవ్వటం వల్ల మనకి చాలా కొత్త రక్తం తయారయ్యి చాలా ఆరోగ్యంగా ఉంటారండి. దాని మీద మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు లయన్స్ క్లబ్ తరఫున చేపట్టడం జరుగుతుందండి. మేము చేపట్టిన బ్లడ్ డొనేషన్ క్యాంపు తలసేమియా పిల్లలకి ఇవ్వడం జరుగుతుందండి. మేము లయన్స్ క్లబ్ తరఫున సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మధు గారు, పండు గారు వాళ్ళ ద్వారా మేము ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఇవ్వటం జరుగుతుందండి. మరొకసారి మహేష్ బాబు గారి అభిమానులకి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, బ్లడ్ ఇస్తున్నందుకు వారికి మరీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను సార్ లయన్స్ క్లబ్ తరఫున. ఈ రోజున బ్లడ్ ఎంత అవసరం అంటే జంగారెడ్డిగూడెం తలసేమియా పిల్లలు 80 మంది ఉన్నారు. 80 మందికి 80 బ్యాగులు కావాల్సి వస్తున్నాయి. ప్రతి నెల ఒక్కొక్కళ్ళకి 2-3 బ్యాగులు కావాల్సి వస్తున్నాయి. అంటే 100 బ్యాగులు నెలకి, ప్రతి నెల 100 బ్యాగులు కావాలి మనకి. కనుక ఈ బ్లడ్ ఇచ్చే దాతలు ముందుకొచ్చి అందరూ కూడా ఏదో సంస్థ ద్వారా బ్లడ్ జంగారెడ్డిగూడెం అభిమానులందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే అన్ని అభిమాన సంఘాలు అందరూ కూడా ఈ బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ బ్లడ్ చిన్నపిల్లలు బతకడం కోసం ఈ బ్లడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా మహేష్ బాబు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన సినిమా పరంగా కాకుండా మామూలుగా మానవత్వంగా ఈ రోజున సుమారు 4,000 పైగా గుండె ఆపరేషన్లు చేసి ఆయన ఏకైక హీరో, దైవం మానుష్య రూపేణ అనే బిరుదుతో ఈరోజు ఫ్యాన్సే కాకుండా ఆయన వల్ల లబ్ధి పొందిన అందరూ కూడా ఆయనకి ఆ నామకరణం చేయడం జరిగింది. అలాగే 2 గ్రామాలను దత్తత తీసుకునే మొట్టమొదటి హీరో కూడా మా మహేష్ బాబు కావడం గర్వకారణమైంది. ఆయన ప్రతి సినిమా కూడా ఒక మెసేజ్ ఇచ్చి దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఆయన కూడా మున్ముందు ఎన్నో సినిమాలు తీసి ఇంకా ఎంతోమంది చిన్నపిల్లల ఆరోగ్యానికి కారకుడవుతారని ఈ సందర్భంగా, అలాగే ఇంకా మంచి సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగాలని ఈ జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను.